అయితే వేదిక పైన డాన్స్ చేస్తూ ఒక్కసారిగా రోజా అనే విద్యార్థిని కుప్పకూలిపోయింది. మహబూబాద్ జనరల్ ఆసుపత్రి తరలించారు. అప్పటికే రోజా చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. రోజా స్వస్థలం మరిపెడ మండలం తానంచెర్ల శివారు సభాపేట సపావట్ తండాగా తెలుస్తోంది. సో మహబూబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏకలవ్య కళాశాలలో ఫేర్వెల్ పార్టీ నిర్వహించారు. ఈ ఫేర్వెల్ పార్టీలో వేదిక పైన డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రోజా అనే విద్యార్థిని. మహబూబాద్ జనరల్ ఆసుపత్రి తరలించారు. ఎస్మిచోచ్ ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ తల్లిదండ్రులు ఆసుపత్రి బెడ్ పైన వేసినటువంటి ఆ రోజా అనే విద్యార్థిని మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. చాలా మంది తన తోటి స్నేహితురాలు చేరుకున్నారు. విద్యార్థిని యొక్క కుటుంబీకులు చేరుకున్నారు. సో మరిపేడ మండలం తానంచెర్ల శివారు సపావట్ తండాగా తెలుస్తోంది రోజాది. సో ఏం జరిగిందని అంటే బహుశా అది వేదిక పైన డ్యాన్స్ చేస్తూ కొంత చిందులేస్తూ బహుశా హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేకపోతే ఇంకేమైనా జరిగిందా, సో కారణాలు తెలియాల్సి ఉంది. సో ప్రజెంట్ అయితే రోజా మరణించినట్టు డాక్టర్స్ తెలుపుతున్నారు. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ తల్లిదండ్రుల ఆవేదన, వారి యొక్క ఆ దుఃఖాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ అమ్మాయి రోజా, మరిపెడ మండలం సపావట్ తండాకు సంబంధించిన రోజా. ఆవిడే ఏకలవ్య కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. సో నిన్న ఫేర్వెల్ పార్టీ జరిగింది ఆ కాలేజీలో. ఫేర్వెల్ పార్టీలో డ్యాన్స్ చేస్తూ స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ వేదికపైనే కుప్పకూలిపోయిన సంఘటన కొంత కలిచివేస్తోంది. సో ప్రజెంట్ రోజా మరణం పైన ఆ హాస్టల్ వార్డెన్ ఒకరు మాట్లాడారు. ది సేమ్ టైం రోజా సోదరి కూడా మాట్లాడింది. ఒకసారి వారు ఏం మాట్లాడారు చూద్దాం. ఆమె డాన్స్ చేసింది, బాగానేది. డాన్స్ చేసి సడన్ గా డాన్స్ చేసి స్టేజ్ దిగగానే కింద సడన్ గా పడిపోయింది. అంబులెన్స్ లో తీసుకొచ్చేసినాం. మా చెల్లి ఫస్ట్ ఇయర్ సిఇసి. రోజా 11th సిఇసి చదువుతుంది. సపావత్ రోజా మంచి యాక్టివ్ ఉంటుంది పిల్ల. డాన్స్ కూడా చేసింది. వాళ్ళ ఫేర్వెల్ పార్టీ అవుతుంటే జస్ట్ డాన్స్ చేసి స్టేజ్ మీద నుండి కిందికి దిగింది, కుప్పకూలిపోయింది ఒకటేసారి. వెంటనే 108కి కాల్ చేసి తీసుకొస్తానే ఉన్నాం హాస్పిటల్కి. అంతే సార్ జరిగింది. మండలం సప్పవట్ తండాకు చెందినటువంటి రోజా ఇటు మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సిరోలు మండలం కేంద్రంలో ఉన్నటువంటి ఏకలవ్య కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. సో అందరిలాగానే చాలా చురుగ్గా ఉండే అమ్మాయి. నిన్న ఆమెకు సంబంధించి ఫేర్వెల్ పార్టీ జరిగింది ఆ కాలేజీలో. ఫేర్వెల్ పార్టీ జరిగిన నేపథ్యంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేసింది, పాటలు పాడింది, ఎంజాయ్ చేసింది. కాసేపు పాటుగా వాళ్ళ సీనియర్స్తో ముచ్చటించింది. చాలా చురుగ్గా ఉండే అమ్మాయి. సో డ్యాన్స్ చేసి స్టేజ్లా దిగుతుంది, అంతే కంతం కుప్పకూలిపోయి కింద పడిపోయింది. సో కొంత ఆందోళన చెందినటువంటి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులంతా కూడా హుటాహుటిన ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆసుపత్రి తీసుకొచ్చే లోపే తను తిరిగి లోకాలకు వెళ్ళినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ప్రజెంట్ రోజా మరి ఏం జరిగి ఉంటుంది మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన డ్యాన్స్ చేసి ఇలా కిందకు దిగుతోందంతే ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. డ్యాన్స్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఆ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో కనబడుతోంది. డ్యాన్స్ చేసి అలా కిందికి దిగిందంతే రోజా. తర్వాత బహుశా డెఫినెట్గా అది హార్ట్ స్ట్రోక్ అని చెప్పాలి. అంత చిన్న అమ్మాయికి హార్ట్ స్ట్రోక్ కూడా ఎదురైంది. సో దీంతో ఆవిడ మరణించింది. ప్రజెంట్ ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది మహబూబాద్ జిల్లాలో. ఫేర్వెల్ పార్టీలో అందరూ ఎంజాయ్ చేద్దాం, ఇక ఈ కాలేజ్ అయిపోతుంది, మనం ఫర్దర్ స్టడీస్కి వేరే దగ్గరికి వెళ్తామని చెప్పి అందరు కలిసికట్టుగా సీనియర్లు జూనియర్ అంతా కలిసి జరుపుకునేటువంటి ఒక పండగ ఆ రోజు అయితే ఆ కాలేజీలో. సో ఆ రోజున ఇటువంటి ఘటన ఒకటి జరుగుతుందని, ఇటువంటి ఘటన ఒకటి చూడాల్సి వస్తుందని ఎవరు కూడా బహుశా ఊహించి ఉండరు. సో రోజాకి డెఫినెట్గా డ్యాన్స్ తర్వాత కొంత ఆయాసపడినట్టుంది. బహుశా ఆ తర్వాతనే కొంత హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రైట్, ఒకసారి మీ ప్రతినిధి వరంగల్ నుంచి
వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? రోజా మరణానికి ప్రధాన కారణం ఏంటంటే హార్ట్ స్ట్రోకే కారణంగా ఉందా? ఆయాస పడిపోయి కొంత ఊపిరాడక హార్ట్ స్ట్రోక్ ఎదురైందా, లేకుంటే గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా రోజాకి? అయితే ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలు మాత్రం ఎప్పుడు లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ చెల్లి అంటే వాళ్ళ అక్క కూడా చెప్పింది, ఆమె ద్వితీయ సంవత్సరం అదే స్కూల్లో చదువుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు అయితే అప్పటి వరకు ఆనందంగా ఉన్నటువంటి రోజా మాత్రం ఒకేసారి స్టేజ్ మీద కూడా డాన్స్ చేసింది. అంతవరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఆ స్కూల్ యాజమాన్యం కూడా ఎవరైతే గురుకుల వార్డెన్లో ఉంటారో వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళకి చాలా హెల్తీగా ఉంది, ఒక్కసారి కూడా ఏ అనారోగ్య సమస్య ఇంతవరకు తనకు ఎదురు కాలేదు. మేము ఇక్కడే ప్రతిసారి చూస్తున్నాం, పర్యవేక్షణలో భాగంగా తనకు ఎలాంటి అనారోగ్య సమస్య లేవని చెప్పి అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి డాన్స్ చేస్తున్నటువంటి సమయంలో డాన్స్ చేసింది, కిందికి స్టేజ్కి దిగుతున్నటువంటి క్రమంలోనే మనం విజువల్స్ లో చూసాం, ఒక్కసారిగా అక్కడ కుప్ప కూలిపోయింది. ఆ పడిపోయే టైంలో కూడా మామూలు జారి పడిందని అనుకున్నారు, కానీ మళ్ళీ లేవకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ లేపించేసరికి కొంత సమయం పట్టింది. కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం. అంటే అప్పటి వరకు ఏం జరుగుతుందో తెలుసుకోకుండా తను కొంత నీళ్లు జల్లి ఫస్ట్ ఎయిడ్ లాంటివి కొంత ఉపశమన చర్యలు చేసేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికి తన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆందోళన చెందినటువంటి అక్కడ ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు వెంటనే ఆ 108 కు ఫోన్ చేశారు. అక్కడి నుండి వెంటనే హుటాహుటిగా మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరలించేసరికి అప్పటికి ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే ఆ డాక్టర్లు కూడా ధృవీకరించారు. ఏంటంటే దీనికి సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎట్లా ఎదుర్కొన్నదాని పూర్తిగా వివరాలు కూడా డాక్టర్లు వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న సిచ్యువేషన్స్ మొత్తం గమనించినటువంటి డాక్టర్లు ఇది ఒక హార్ట్ అటాక్ గానే వాళ్ళు వచ్చింది ఒకటిసారి సడన్ గా. అంటే ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. అలాగే స్టేజ్ మీద ఉన్న అంటే ఆయాసంతో ఒకేసారి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా లేదన్నటువంటి దానిలోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉన్నారని చెప్పి అంటున్నారు. కానీ తరగతి గదుల్లో కూడా తను ఇంటి దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఒక్కసారి కూడా తను అనారోగ్య సమస్యలకు కూడా మామూలుగా ఫీవర్ వచ్చిండొచ్చు, కానీ ఇప్పటి వరకు ఇంత ఒక మేజర్ సంఘటన మాత్రం ఎప్పుడు జరగలేదన్నటువంటి విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అలాగే వాళ్ళ సోదరి కూడా చెప్తుంది. దీంతో పాటు ఇన్ని రోజులు పాఠశాలలో అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ రోజా ఎప్పటి వరకు కూడా ఒక్కసారి ఇట్లాంటి స్థితులు కూడా ఎదురు కాలేదు. సడన్ గా ఇది జరగడం అనేది కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, తనకు కొడుకులు కూడా లేరన్నటువంటి ఆ బాధ కూడా తల్లి వ్యక్తం చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. కానీ మొత్తానికి ఇక్కడ ఆమె ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా స్టేజ్ మీద డాన్స్ చేసింది. అంటే అంతకుముందు తను ఏమైనా తిన్నదా లేదా అంతకుముందు తన అంటే అలసట అంటే రిహార్సల్స్ కూడా చేసి ఒక్కొక్కసారి అలసిపోతూ ఉంటారు. తనకు కావాల్సినటువంటి ఫ్లూయిడ్స్ కూడా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక నెగ్లిజెన్సీ కూడా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే డాన్స్ ఫేర్వెల్ పార్టీ సంబరంలో కూడా కొంత ఫుడ్ టైంకి తీసుకోకపోవడం కూడా కొన్ని కారణాలుగా ఉంటుండొచ్చు. ఎంతున్నా కానీ ఒక అపస్మార స్థితిలోకి అయితే వెళ్ళి కొంత నీళ్లు చల్లితే మళ్ళీ అంటే బేహోష్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ హార్ట్ స్ట్రోక్ రావడం వల్లనే ఏమే అక్కడికక్కడే మృతి చెందినట్టుగా డాక్టర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, ప్రెసెంట్ వారి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే రోజా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది, కొంత రేపు మాపు అయితే మంచి చదువులు పై చదువులకు వెళ్లాల్సి ఉంది. తన అక్క కూడా సెకండ్ ఇయర్ చదువుతున్న నేపథ్యంలో పై చదువులకు వెళ్తారు. అంతా కూడా ఆశ్చర్యండి. ఆ కుటుంబానికి ఒకసారిగా రోజా మరణ వార్త వాళ్ళు ఎలా జీర్ణించుకోలేకపోతున్నారు? వారి అభిప్రాయం ఏంటి ప్రెసెంట్? గుండె కోత లెక్క మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు తల్లిదండ్రులు వాళ్ళు చెప్తున్న దాని